హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాస్ వర్సెస్ కోడలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇది కొంచెం లేట్ వీడియో అండి. సంక్రాంతి టైంలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. సో దానివల్ల వీడియో లేట్ అయింది. రండి, ఇప్పుడు మనం చెక్కలు ఎలా చేయాలి అనేది నా స్టైల్లో చూపిస్తాను. నా స్టైల్ అంటే నాకేమీ రాదు, ఇంట్లో అమ్మ చేస్తారు కదా, సేమ్ అట్లనే చేశాను అనమాట. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం చెక్కలు చేయడం. చెక్కలు చేసుకోవడానికి ముందుగా నేను కేజీన్నర బియ్యం పిండి తీసుకున్నాను. దానిలోకి తగినంత ఉప్పు, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక పావు కప్పు పెసరపప్పు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్లు వాము, అండ్ చక్కగా ఒక గుప్పెడంత వెన్నపూస తీసుకున్నాను. అండ్ చిన్నగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి, అల్లము 2 పేస్ట్ చేసుకుంటున్నాను అండి. చిన్న చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా కలుస్తుంది అనమాట. ముందుగా బౌల్లోకి బియ్యం పిండి తీసేసుకున్నాను. దానిలో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వరుస పెట్టి, అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్, ఓన్లీ డ్రై కాదులేండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. అదిగోండి, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర, కొంచెం స్పైసీ కావాలనుకుంటే అల్లము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి. అల్లం హెల్త్కి మంచిదే కాబట్టి అల్లం ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనకి డైజెషన్కి జీలకర్ర అనేది, వాము అనే 2 చాలా మంచివి అనమాట. బియ్యం పిండి కొంచెం అరగడం కష్టం కాబట్టి సో ఆ 2 నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లోనే తీసుకున్నాను. ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను అండి. వైట్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం, అది మన అవైలబిలిటీని బట్టి అంతే. ఏదైనా అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయడం అయితే మంచిదండి. వెన్నపూస ఫ్రిడ్జ్లో పెట్టాను, సో కొంచెం గట్టిగా ఉంది. అండ్ మంచిగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు. పెసరపప్పు నానడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకున్నాను అంతే. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పోసేసి మొత్తం కలిపేస్తారు ఒకేసారి. కానీ చెక్కలకి అలా చేయడం కంటే కూడా మీరు ఇప్పుడు నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేసి నీట్గా పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాన్ని కవర్ చేసేయండి ఒక లిడ్తో. మీరు చెక్కలు చేసేటప్పుడు మనకి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో, చిన్న చిన్న క్వాంటిటీస్లో తీసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ పిండి కలిపినప్పుడు మనం బటర్ వేసాం కదా, బటర్ సరిపోయిందా లేదా అని ఇట్లా పట్టుకొని చూస్తే పిండి ముద్దగా వస్తే సరిపోయినట్టు. మంచిగా కలిపేసుకొని జస్ట్ నీట్గా అట్లా సెట్ చేసుకుంటున్నాను. వీడియో కొంచెం రివర్స్ అయిందండి. నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్స్ కూడా లేకుండా చూసుకుంటాను. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, చిన్న చిన్న మిస్టేక్స్ కామనేలండి. నేనైతే ఏ బౌల్లో అయితే బియ్యం పిండి తీసుకున్నానో సేమ్ బౌల్ యూజ్ చేస్తున్నానండి. బియ్యం పిండితే కదా కలుపుకోవడానికి, పెద్ద మళ్ళీ సపరేట్ ఎక్కువ డిషెస్ ఎందుకు చేయడం అని. అదిగోండి, అట్లా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని కలుపుకుంటే మనకి చెక్కలు మంచిగా వస్తాయి. ఎందుకంటే బియ్యం పిండి బాగా మెత్తగా అయిపోయి అంత అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ నానకూడదు, నానితే అంత బాగోదు బియ్యం పిండి. సో అందుకే నేను ఇట్లా చేసుకున్నాను. ఇదైతే అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్ అండి. అమ్మ ఎప్పుడు ఇట్లానే చేస్తారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తాం కదా, ఫెస్టివల్స్కి అమ్మ పిండి వంటలు చేస్తే ఇట్లనే చిన్న చిన్న పోర్షన్స్ చేసుకొని కలుపుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెక్కలు
కొంతమంది ప్రెస్ ఉంటుంది కదండీ! పూరి ప్రెస్ అని ఇట్లా చేసుకోవడానికి అలా చేసుకుంటారు. కొంతమంది ఆహ్, చెంబు ఉంటే దాన్ని ఇట్లా రౌండ్స్ చేసి ఇట్లా పెట్టి ప్రెస్ చేసుకుంటారు. మేమైతే చేత్తో చేయడానికి ప్రిఫర్ చేస్తాము. చేత్తో చేస్తేనే బావుంటదని ఒక ఫీలింగ్ అంతే. అండ్ ఇక్కడ మంచిగా కాటన్ క్లాత్‌ని తడిపి తీసుకోండి. ఎప్పటికప్పుడు ఒక రౌండ్ అయిపోగానే మళ్ళీ ఫ్రెష్‌గా తడుపుకుంటూ ఉండండి. అప్పుడు మీకు చెక్క అనేది విరగకుండా నీట్‌గా వస్తదనమాట. ఏదో నాకు తెలిసిందే చెప్తున్నా అండి అంతే. ఇక్కడ నేను ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో చేశామనమాట. జస్ట్ చిన్న చెక్కలు చేసుకోవచ్చు, పెద్దయి చేసుకోవచ్చు. మన ఇష్టం. జస్ట్ చూపించడం కోసం అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ బాల్స్ చేసుకుంటున్నాము. మేము ఇంట్లో ముగ్గురం ఉంటామండి. సో, ముగ్గురం పనిలో ఉన్నాం అనమాట. అత్తయ్య ఏమో చెక్కలు ఒత్తుతున్నారు, మా హస్బెండ్ ఏమో బాల్స్ చేస్తున్నారు, నేనేమో కాలుస్తున్నాను అనమాట. పిండి కలపడం, కాల్చడం ఇది నా పని. అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటేనే కదండి పిండి వంటలు అంటే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా అండి. చిన్నప్పుడు ఎప్పుడు పిండి వంటల దగ్గర ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు అరుస్తూ ఉండాలన్నమాట. ఎందుకు పిండి వంటలు చేసేటప్పుడు మాట్లాడకూడదంట. అదేంటో నాకు అర్థం కాదు. మనం మాట్లాడితే ఆయిల్ ఎక్కువ పిలుస్తుందంట. మీ అమ్మ కూడా అంతే అలానే చెప్పేదా? సర్లేండి రండి చెక్కలు కాల్చుకుందాం. అండ్ ఇంకొకటండి, చెక్కలు కాల్చుకునేప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. కొంచెం ఫ్లేమ్ మీడియం టు హై ఇన్ బిట్వీన్ పెట్టుకోండి. ఇట్లా చెక్కలు మంచిగా కాలిన తర్వాత తీసుకోవడమే. నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ లేకుండా చేస్తున్నాను. మామూలుగా చిన్నప్పటి నుంచి పిండి వంటలు చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం. కాకపోతే అమ్మ కల్పిస్తే నేనైతే నా పనైతే ఎప్పుడు స్టవ్ దగ్గరే. నాకు స్టవ్ దగ్గర కూర్చొని ఇవి తీయడం, అరిసెలు చేసేటప్పుడైనా సరే నేను మోస్ట్లీ స్టవ్ దగ్గర కూర్చోడానికే ఇష్టపడతాను. అంతే, అట్లా మంచిగా చెక్కలు చేసేసుకున్నాము. కొన్నేమో కొంచెం డార్క్‌గా కాల్చుకున్నాం. ఎందుకంటే మా హస్బెండ్‌కి కొంచెం బాగా వేగిన టేస్ట్ ఇష్టం అనమాట. నేను, అత్తయ్య అయితే కొంచెం లైట్ కలర్‌లోనే ఇష్టపడతాము. అందుకే అట్లా చేశాను అనమాట. అండ్ ఇంకొకటండి, కొంతమంది చెక్కల్లో కారం కూడా వేసుకుంటారు. అవి కారం చెక్కలు అంటారు. మేమైతే కారం ఏమి యూజ్ చేయలేదండి. మేమైతే పచ్చిమిర్చి, అల్లం ఇవే అనమాట మనకి స్పైసీకి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయండి. యాజ్ ఇట్ ఈజ్ అమ్మ ఎట్లా అయితే చేసేదో సేమ్ అట్లానే వచ్చింది. అండ్ ఇంకొక విషయం, నేను మా మదర్ని అడగకుండా చేశాను ఇది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా, సో అట్లా ట్రై చేశాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ కాబట్టి మా అత్తయ్య వాళ్ళు కూడా చేసుకుంటారు, బట్ తక్కువ అనమాట. నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము చెక్కలు చేసుకునేది. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా క్రిస్పీగా వచ్చినాయి అండ్ చాలా టేస్టీగా వచ్చినాయి. ఫస్ట్ చూపించాను కదా, ఆ వైట్ ఏమో మా కోసం అనమాట, ఇది మా హస్బెండ్ కోసం.